మొదటి 3 వచనాలు 5 వచనాలు మార్చి చదువుదాం. కీర్తనలు 46 మొదటి నుంచి 5 వచనాల వరకు మార్చి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించు నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనం భయపడము. ఒక నది కలదు, దాని దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలము సంతోషపరుచుతున్నవి. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చరణము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని నిమిషాలు లేఖన భాగంలో నుండి నీ స్వరాన్ని వినిపించి ఆత్మీయమైన వాతావరణమునిచ్చి ఆరాధనకు రావాల్సిన ప్రియులు క్షేమంగా రాగలనట్లు సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యమును విని వాక్యానుసారంగా ఆరాధన చేయడానికి కృపనిమ్మని, దాసుని కూడా శిలువ చాటున మరుగుపరిచి మాటలందించి వర్తమానమునిచ్చి కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోటు. ఇక్కడ రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా. ఆ రాజు పేరు ఉజ్జియా. ఆయన ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాడు. ఆరంభ కాలం 16 సంవత్సరాలు, అంటే టీనేజ్కి వచ్చాడనమాట. 52 సంవత్సరాలు ఏలాడు. కారణం ఇక్కడ మాట రాయబడి ఉంది. 5వ వచనం దానికి కారణం. 5వ వచనం, చాలు. దేవుని ప్రత్యక్షతల విషయమందు దేవుడు ప్రత్యక్షం అయి ప్రజలకు వర్తమానమునిచ్చి ఆత్మీయంగా నడిపించడానికి ప్రవక్తలు ఇచ్చాడు. దేవుడు ప్రత్యక్షం కావాలంటే ప్రవక్త ద్వారా వర్తమానమునిచ్చి ఆ దినాల్లో ఆ రూపంలో ప్రత్యక్షమయ్యేవాడు. ఆ రోజుల్లో ఆత్మీయమైన ఆసక్తి కలిగిన దైవజనుడు జకర్యా ఆ కాలంలో ఏ రాజు 16 సంవత్సరాలు చిన్న వయసులోనే రాజయ్యాడు. అర్థమైందా? 52 సంవత్సరాలు ఏలాడు. ఏ రాజు కూడా ఏలలేదు అంతకాలం. ఈవెన్ దావీదు కూడా ఏలలేదు అంత. కానీ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. కారణం దేవుణ్ణి ఆశ్రయించాడు. అది ప్రాముఖ్యమైంది. 46వ అధ్యాయం కీర్తనలు. కీర్తనలు 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు అని అంటాడనమాట. ఏ రాజు దేవుని ఆశ్రయించాడు, అందుకే దేవుని కాపుదల ఆ రాజుకుంది. దేవుని ఆశ్రయించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. ఏ రాజు దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా ప్రవర్తించాడు. 2 విషయాలు. ఒకటి, దేవుని ఆశ్రయించాడు. రెండవది, యథార్థంగా ప్రవర్తించాడు. అందుకే వర్ధిల్లాడు. ఇక్కడ కొరవ కుమారులు కూడా అదే అంటున్నారు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు అని కొరవ కుమారుడు చెప్తున్నారన్నమాట. నిజముగా దేవుని ఆశ్రయించే వారికి ఆశీర్వాదం దేవుడిస్తాడు. 84 కీర్తనలు.
84 కీర్తనలు, అందులో ఒక మాట ఉంది, చదవాలి. ఏంటంటే 11వ వచనమండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. అది చాలండి. దేవుడు ఎలాంటి వాడు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని అంటాడు అనమాట. ఇది అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. సూర్యుడు అనగా నీతి సూర్యుడు మన ప్రభు. అదే రీతిగా కృపయు ఘనతయు అనుగ్రహించును అని అంటాడు అనమాట. ఆ రాజు ఘనుడయ్యాడు. కారణం ఏంటంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఉంది. తన తండ్రి ఏమయ్యాడు తర్వాత చరిత్ర, తర్వాత రాజు ఏమయ్యాడు అది వేరే విషయం. కానీ దేవుని ఆశ్రయించాడు ఈ రాజు. ఆ రాజు గురించి ధ్యానం అది. తండ్రి ఏమయ్యాడు అది వేరే విషయం. తన జీవితం, తన చరిత్ర ఏమైంది వేరే విషయం. తర్వాత రాజు ఏమయ్యాడు వేరే విషయం. ఈ రాజు దేవుని ఆశ్రయించాడు. ఆరాధన కొరగైన తలంపు. ఈ రాజు దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా ప్రవర్తించాడు. దేవుడు అందుకే ఆయనకు సూర్యుడును కేడెమునై ఉన్నాడు అనే మాట రాయబడింది. ఇది అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. 15వ ఆదికాండం. మొదటి వచనం. అబ్రామా భయపడకము, నేను నీ కేడెము. అదే అన్నమాట. దేవుడు కేడెముగా ఉన్నాడు. బహుమానాన్ని అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఇది. కారణం దేవుని ఆశ్రయించిన దేవుని పిల్లలు వాళ్ళు. అబ్రాహాము అనగా పొడగాటి తండ్రి లేక గొప్పవాడు. అబ్రాహాము అనగా విశ్వాసులకు తండ్రి, అబ్రాహాము అనగా జనములకు తండ్రి. 2 పేర్లు ఉన్నాయి. అబ్రాహాం అంటే జనములకు తండ్రి, అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. 2 జనాంగాలు తనలో నుండి వచ్చాయి. ఈ రాజులు కూడా 2 విధాలుగా ఉన్నారు. ఒకరు యూదుల రాజు, ఇంకొకటి ఇశ్రాయేలుల రాజు. జనాంగాలు 2గా మారిపోయినాయి. ఒకటి ఇస్మాయిలు, రెండవది ఇస్సాకు సంతానం. 2గా మారిపోయినాయి. 2 ప్రతిదీ బైబిల్లో. అర్థమైందా? సరే, ఇప్పుడు దేవుడు కేడెము, బహుమానము అత్యధికంగా చేస్తున్నాడు యెహోవాను ఆశ్రయించే వారికి. అన్నారా? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఈ రాజు ఎంత వర్ధిల్లాడో తెలుసా? రండి ఒకసారి. దినవృత్తాంతములు 4వ వచనమండి. 26:4. యథార్థముగా ప్రవర్తించాడు. మొదటిది దేవుని ఆశ్రయించాడు, రెండవది యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. కాబట్టి ఆశీర్వాదం ఆటోమేటిక్గా ఆయనను వెంటాడింది. కారణం దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా ప్రవర్తించాడు, దేవుడు కేడముగా ఉన్నాడు. ఏ పని పూనుకున్నా దేవుని ఆశీర్వాదం తనకు వెంటాడుతూ వచ్చింది. అందుకే దేవుని ఆశ్రయించిన దినాలు జకరియా దినాలు. విన్నారా? ఆ దినాల్లో చిన్న వయసులో పాపం విస్తరించి దుర్మార్గం విస్తరించిన కాలంలో జకరియాను రాళ్లతో కొట్టి చంపిన దినాలవి. అర్థమైందా? ఆ రోజుల్లో చిన్న వయసు గలవాడు దేవుని ఆశ్రయించి సింహాసనం మీదకి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి వర్ధిల్లాడు. ఇదే చరిత్ర. సరే, ఇప్పుడు తలంపు ఏంటంటే యథార్థముగా ప్రవర్తించాలి అనేది.
ఒకటి, ఆరాధన ఎలా చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4:23 అండి. యథార్థముగా ఆరాధించువారు తండ్రి కోరికలో ఉన్నాడనమాట. ఈ రాజు తండ్రి కోరికలో ఉన్నాడు. యథార్థముగా దేవుని ఆలయ విషయాలు, దేవుని మార్గంలో నడిచే విషయాలు, ప్రజలను ఆత్మీయంగా దేవుని మార్గంలో నడిపించే విషయాల్లో కూడా యథార్థంగా ఉన్నాడు ఈ రాజు కొంతవరకు. తర్వాత సంగతి అది వేరే విషయం. కానీ దేవుని ఆశ్రయించినంత కాలం అనే మాట రాయబడు. అర్థమైందా? దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు ఆయన. మరి తర్వాత ఏమైంది అది వేరే విషయం. కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అదే మన సబ్జెక్ట్. అర్థమైందా? దేవుని ఆశ్రయించాలి, యథార్థంగా దేవుని మార్గంలో నడవాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రభు వాక్యానికి విధేయత చూపించాలి. సరే, ఇప్పుడు చరిత్ర కొంచెం వేరే రకంగా ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 53. ప్రవక్త రాస్తాడు యెషయా. దీనికి రీజన్ ఉంది, ఆ రాజుకు సంబంధించిన రీజన్ ఉంది. యెషయా గ్రంథం 53 ఇక్కడ మాట రాయబడి ఉంది. 6వ వచనం యెషయా గ్రంథం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరం, ఒక మాట, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. ఇది కూడా చాలా పరిచయమైన వాక్యం. ఇది అర్థమైందా? మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను దొరికాను. ఇష్టం ప్రతివాడు, మనము ప్రతివాడు అనేది వ్యక్తిగతమైంది. మనం అంటే ఇంక్లూడింగ్ అందరం కూడా కలిసి. మనము అనేది వ్యక్తిగతం, సమాజానికి సంబంధించి. ప్రతివాడు అనేది వ్యక్తిగతమైనది. ప్రతి వారికి వ్యక్తిగతమైన ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగతమైన తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి త్రోవలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నడవడి వాళ్ళది. అది వ్యక్తిగతమైంది. సమాజముగా చెప్పాలంటే మనమందరం గొర్రెల ద్వారా త్రోవ తప్పిపోయేమందుకే యెషయా ప్రవక్త రాశాడు. ఇక్కడ ఏ కాలంలో రాశాడు? రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం. ఆ సంవత్సరాన్ని యెషయా రాస్తున్నాడు. ఏ సంవత్సరం? వర్ధిల్లిన రాజు ఎవరు? మృతి పొందింది ఎవరు ఇక్కడ? ఈయనెవరు? ఆయనెవరు? ఎలా ఏమయ్యాడు? ఆ కాలంలో ఎవరు వచ్చారు? ప్రవక్తలు ఎలా ప్రవచించారు? ఏమని వాక్యం చెప్పారు? ఆ సందర్భం ఏంటి? ఆ రాజుల కాలం ఎలాంటిది? ఆ కాలంలో ఈ రాజు ప్రభు ఆరంభంలో ఎలా నడిచాడు? ఇది చరిత్ర. అర్థమైందా? తలంపు ఏంటంటే యెషయా అదే రాస్తాడు 53వ అధ్యాయంలో. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగాడు. కానీ మనందరి దోషములు ఆయన మీద, ప్రభు మీద మోపబడ్డాయి. మన కొరకు శిక్ష భరించాడు ప్రభు. అర్థమైందా? ఈ రాజు ఆరంభంలో ప్రభువును ఆశ్రయించి యథార్థంగా ప్రవర్తించి ఏ పని పూనుకున్నా
దేవుని బట్టి ఉన్నతమైన స్థాయికి రాగలిగాడు. రాజులందరికంటే ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలన చేయగలిగిన కృప ఆ రాజుకు కలిగింది. కారణం దేవుని ఆశ్రయించాడు. ఇదే సబ్జెక్ట్. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఎంతకాలం ఆశ్రయిస్తావో అంతకాలం ఆశీర్వాదం. ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తావో అప్పుడు కథ వేరుగా మారిపోద్ది. సమయం, సందర్భం, కాలం మానవుని జీవితంలో ఒకటి నిర్ణయించి పెడతాడు దేవుడు. ఈ సమయం దేవుడు మనకిచ్చాడు, ఈ కాలం దేవుడిచ్చాడు, ఈ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ ఉండగలిగాం, దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. అది ప్రభు కృప. అర్థమైందా? రండి, దినవృత్తాంతములు 26 5వ వచనం అండి. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా దినాలు ఎలాంటివి అనేది రాశాడు. ఇక్కడ ఆ దినములు ఎలాంటివి అని రాశాడు. తెలివి కలిగిన జకర్యా దినాలు, ఆ దినాలు తెలివిగల దినాలు. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆ ప్రవక్త ఉన్నాడు కాబట్టి, ప్రజలకు అందించాడు కాబట్టి ఉపదేశం. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా నడిచారు. ఆ ప్రవక్త ప్రజలను ఆత్మీయంగా నడిపి ఆత్మీయమైన వర్తమానమిచ్చి ఆ ప్రజలను దైవ మార్గంలో నడిపిస్తున్న దినాలు తెలివిగల దినాలు. అందుకే ఆ రాజు చిన్న వయసులో రాజై 16 సంవత్సరాలు సింహాసనం ఎక్కి 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. తెలివిగల దినాలండి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ద్వారా ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆశ్రయం, దేవుని సన్నిధి, దేవుని కృపను ఆధారం చేసుకుంటే మన జీవితంలో ఎక్కడి పోయినా ఆశీర్వాదం అనేది మనం వెంట వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఆశ్రయించాం. ఒకటి, ఆయనను యథార్థంగా ఆరాధన చేయాలి. రెండవది, అది తెలివిగల దినాలు కాబట్టి ఆ రాజు కాపాడబడ్డాడు. నన్ను గణపరచు అని ఏం చేస్తాను? సమయలు గ్రంథం రండి ఒకసారి. సమయలు 15వ అధ్యాయం, మొదటి సమయలు. ఎక్కడుంది ఆ మాట చూడండి ఒకసారి. మొదటి సమయలు గ్రంథం చదవండి, చదవండి. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. చాలా, నన్ను గణపరిచేవాన్ని గణపరుస్తాను. ఈ రాజు ప్రభువును గణపరిచాడు, దేవుని గణపరిచాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని మార్గంలో నడిచాడు. వాక్యము చెప్పి ఆ కాలంలో దైవ ప్రవక్తలకు లోబడి, ప్రభు వాక్యానికి లోబడి ఆత్మీయంగా నడిచి ఆయనను ఆశ్రయించి ఆయనను దుర్గముగా చేసుకొని దేవుని మార్గంలో నడిచాడు. కాబట్టి దేవుడు ఆయనను గణపరుస్తూ వచ్చాడు. ఎక్కడికి పోయినా విజయం, ఏ పని పూనుకున్నా విజయం వచ్చింది. కారణం దేవుని ఆశ్రయించాడు. దేవుడు మనకు తోడై ఉండగా విరోధి ఎవడు? దేవుడు మనకు రక్షకుడై ఉండగా రక్షణ నుంచి వైదొలిగించేవాడేవాడు? రక్షణ నిరీక్షణ కలిగి ఆత్మీయంగా ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని కాపుదల మనకుంటుంది, దేవుని సన్నిధి భాగ్యం మనకుంటుంది. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి పెట్టి వారిని రక్షిస్తూ వచ్చాడు పూర్వకాలం దేవుని ఆశ్రయించిన ప్రజలు. అదే రీతిగా మన పరిస్థితి కూడా అది. ఒకప్పుడు మనం ఎలాంటి వారం, గొర్రెల వలె త్రావ తప్పిపోయాం.
మన ఇష్టమైన త్రోవలో తొలిగాం. ఇప్పటికి కూడా కొన్నిసార్లు రాంగ్ స్టెప్ వేస్తూనే ఉన్నాం మనం. అయినప్పటికీ దేవుడు కాపరి. కీర్తనలు 23 యూత్ క్యాంపులో మైకులు పలిగొట్టేటట్టు చెప్పారు. అది అర్థమైందా? 23 కీర్తనలు. ఇక్కడ ఆ మాట చెప్పాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. అది ఇంకో రకంగా ఉంది. యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు, లేమి కాదు, ఏమీ కలగదు అంటే అర్థం ఏంటి? లేమి అనేది ఉండదు, ఏమి కూడా అపాయం రాదు, ఎలాంటి ఇబ్బంది కలగదు అనే అర్థం అన్నమాట. అది దేవుడు కాపరిగా ఉంటే, దేవుడు ఆశ్రయముగా ఉంటే, దేవుని సన్నిధి భాగ్యం మనకు తోడుగా ఉంటే, దేవుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి, దేవుడు మనకు తోడై ఉన్న కారణాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. ఒక రాజు దుర్మార్గపు కాలంలో జకర్యాను రాళ్లతో కొట్టి ఆలయంలో చంపిన దినాల్లో చిన్న వయసులో తెలివిగల జకర్యాను రాళ్లతో కొట్టి చంపారు. ఆ కాలంలో దేవుని ఆశ్రయించడం, దుర్మార్గపు కాలంలో దేవుని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి అన్నారా దేవుని మార్గంలో నడుస్తూ ఒక సింహాసనానికి రాగలిగాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. రోమీయులకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసేటప్పుడు 5వ అధ్యాయంలో ఒక మాట, చక్కటి మాట రాస్తాడు. 5వ అధ్యాయం 20-21 వచనం కలిసి ఉంటాయి. ఓపికతో చదవండి ఒకసారి. నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో, ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప పరిమితముగా విస్తరించిందట. ప్రియులారా, పాపం విస్తరించిన ఆ స్థలములోనే దేవుడు కృప విస్తరింపజేశాడు. ఆ కృపే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం కూడా ఒకప్పుడు గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మన సమాజం, మన ఏరియా, మన జనాంగం, మన ప్రాంతం, మన పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తే పాపం విస్తరించిన ఆ సమాజంలో ఉన్నాం మనం. ఒకప్పుడు శిక్షకు అర్హులయ్యే ఆ సమాజంలో ఉన్నాం మనం. కానీ దేవుని కృప, పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించింది. కారణం ఏంటంటే సువార్త అనే కృపావరము ద్వారా దేవుడు వెలుగులోని తెచ్చాడు మనలా. అదే 6వ అధ్యాయం రోమీయులకు రాసేటప్పుడు, రోమా 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం అట. ఏనాడో నిత్యజీవం మనము కలిగి ఉన్నామంటే దేవుని కృపండి. పాపం విస్తరించిన స్థలంలో ఆ పాపానికి రావాల్సిన శిక్ష మరణమైతే, ఒకవైపు మరణమైతే ఇంకోవైపు కృప విస్తరించింది. ఒకవైపు ఆ నీతిమంతుడైన జకర్యాను రాళ్ళతో కొడుతున్నప్పుడు మందిరంలో చనిపోయాడు ఆయన ఆలయంలో. ఒకవైపు చిన్న వయసులోనే కృప కలిగి ఒక చిన్నవాడు 16 సంవత్సరాల వయసులో ఉండి సింహాసనానికి రాగలిగాడంటే దేవుని కృప. ఇది చరిత్ర చదివాను కాబట్టి చెప్తున్నాను. అర్థమైందా? తలంపు ఏంటంటే మనకంటే ముందున్నవారు, మన సమాజంలో మన తోటివారు, సమాన వయస్కులు ఈనాడు
లోకంలో ఉన్నారు, విస్తారంగా జీవిస్తూ పాపంలో ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో కృప మనలో ఆవరించింది. ఆ ప్రభువును బట్టి ఆ ప్రభు కృప మనలో ఆవరించింది. మనకు నిర్ణయ కాలంలో రక్షణ కలిగింది. కారణం ఆ కృపను బట్టి మనం కూడా దేవుని ఆశ్రయించాం, దేవుని ఆశ్రయముగా చేసుకున్నాం, దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. ఈనాడు మనం రెండవసారి 26 రెండవ దినవృత్తాంతములు 26 రెండవ దినవృత్తాంతములు. అతడు ఎలా వర్ధిల్లాడు అనేది, దేవుని ఆశ్రయించాను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. 5వ వచనం చివరి భాగం. సరే, 6వ వచనం చదవండి. ఇప్పుడు ఏం జరిగింది? చాలండి. ఆ జనము సామాన్యమైన జనం కాదు, ఆ రాజ్యాలు కూడా సామాన్యమైన రాజ్యాలు కాదు. ఇలాంటి రాజ్యాలను, రాజులను ఓడగొట్టి వినరా ఆ కాలంలో దేవుని సహాయమును బట్టి ఒక జయసూచకమైన శిలను నిలబెట్టాడు యోధుల పక్షాన. ఎంతమంది రాజులు, ఎంతమంది జనాంగాన్ని ఎలా ఓడించాడు, ఎలా తాను శక్తి కలిగింది, ఎలా అభివృద్ధి అయ్యాడు. ఆయన కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించింది. కారణం దేవుని బట్టి. ప్రభు ఆయనను ఆశీర్వదించి చిన్న వయసులోనే దేవుని వాక్యానికి విధేయత చూపించి, తల్లి సలహా పాటించి, వాక్యానికి మదర్ టంగ్ అంటారు, తల్లి నేర్పుద్ది మార్గాన్ని. సామెతలు సొలొమోను రాస్తాడు. తల్లి ఉపదేశం, తండ్రి జ్ఞానాన్ని కలిగి, దేవుని యందు ఆశ్రయం కలిగి, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని మార్గంలో నడిస్తే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. తప్పు మార్గంలో నడిపించిన తల్లుల పిల్లలు ఆగమైపోయారు. కానీ దేవుని ఆశ్రయిస్తే ఏ మేలు కొదవై ఉండదు. దేవుని ఆశ్రయం, దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుడిచ్చిన శక్తి, ఎక్కడ పోయినా దేవుని కృప ఆయనకు తోడైంది. కీర్తి ఐగుప్తు మార్గం అంతట్లో ఆయన కీర్తి ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపించింది. దుర్గాలు కట్టాడు, గుమ్మాలు బలపరిచాడు, వినరా వాటిని దిట్టపరిచాడు. మైదాన ప్రదేశాలు, విస్తారమైన పశువులు, అరణ్యంలో దుర్గాలు కట్టాడు, బావులు తవ్వించాడు, వ్యవసాయం చేశాడు. విస్తారమైన అభివృద్ధి కలిగింది, కీర్తి కలిగింది. కారణము దేవుని ఆశ్రయించి. మన కీర్తి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మొదట అధ్యాయం, ఎఫెసీ 1 అధ్యాయం 1 వచనం. ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు రాస్తున్నాడు. మన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలిగిందట మనకు. 2వది 3వ వచనం 4వ వచనం వరకు కలిసి ఉన్నాయి. 6 వచనాల వరకు కంటిన్యూగా రాస్తాడు, ఎడతెరిపి లేకుండా. కారణం పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. భూమి పునాదులు వేయబడకముందే ఆయన సంకల్పంలో మనం ఉన్నాం, ఆయన చిత్తంలో ఉన్నాం, ఆయనను మనలో రక్షించాడు. పరసంబంధమైన ఆశీర్వాదం జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలో ఏర్పరచుకొని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మనలో ఇప్పుడు కూర్చొని ఉన్నాం. ఫీలింగ్ అలా ఉండాలి. ఆయనతో ఉన్నాం, ఆయన యందు ఉన్నాం, ఆయనలో ఉన్నాం.
ఊహించుకోవాలి. అర్థం కాకపోతే అది వేరే విషయం. ప్రభువులో ఉన్న మనం, పౌలు రాస్తాడు, ఆ స్థాయికి ఎలా వచ్చాం? మన ప్రభువును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన విమోచన క్రయధనాన్ని బట్టి, భూమి పునాదులు వేయబడకముందే ఆయనలో మనమున్నాం. కాబట్టి నిర్ణయ కాలంలో మనకు సిలువలో బలైపోయి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని గార్చి సహించి రూపాన్ని కోల్పోయి సమస్తాన్ని భూలోకంలో జీవాన్ని దారబోసి మనకు జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చిన ప్రభు ఎంత కృపగలవాడు. ఏ స్థాయిలో ఉన్నాం మనం ఇప్పుడు అంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. అర్థమైందా? ఒక ఆయన చెప్పాడు, ఒక చెక్ బుక్ ఇచ్చాడు బ్యాంకులో, అందులో బ్యాలెన్స్ ఉంది. చెక్ బుక్ రాసి సైన్ చేసి అధికారి ఇస్తే ఒక ఆమె తలదిండు కింద పెట్టింది, ఆహారం లేక చనిపోయింది. కారణం వినియోగించుకోవడానికి తెలియక. అధికారి బ్యాలెన్స్ ఉంది బ్యాంకులో, చెక్ బుక్ ఆమె పేరు మీద రాశాడు, సైన్ చేశాడు, డేట్ వేసాడు. కానీ మెత్త కింద పెట్టుకుంది, పండుకుంది, ఆహారం లేక ఆకలి వాడుకునే విధానం తెలియక చచ్చిపోయింది. తర్వాత ఆమెను ఏదో చేయడానికి తీసినప్పుడు దొరికింది చెక్ బుక్. మనం కూడా అంతే ఉన్నారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనమండి. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుని యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు క్రీస్తు యేసును మాదిరిగా పెట్టాడు. ఆయన మధ్యవర్తి. ఆయన ద్వారా మనకు సమస్తము ఐశ్వర్యము దేవుడిచ్చాడు. ఆయననే ఒక ఐశ్వర్యముగా మనకిచ్చాడు. ఆయనే మన ఆస్తి, ఆయనే మన జీవం, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన రాజు, ఆయనే మన తండ్రి, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే ఓదార్చేవాడు. అడుగడుగున తోడయుండి బిడ్డ భయపడకమని ఇప్పటికీ మనల అంతరంగంలో నుండి ఇన్నర్ మ్యాన్ను బలపరుస్తున్నాడు. ఉద్యోగం ఇస్తాడు కొన్నిసార్లు, ధైర్యం ఇస్తాడు కొన్నిసార్లు పాపం అనే దాని గురించి భయం పుట్టిస్తాడు. అర్థమైందా? తలంపు ఏంటంటే, బిడ కుడి ఎడమలు తిరిగిన ఇదే దారని అంతరంగంలో ఉండి ఆత్మీయమైన పురుషునికి ఆత్మీయమైన సలహాలు ఇచ్చే క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయనను ఆశ్రయించాం, వదలడైన మనలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై పౌలు రాస్తున్నాడు, తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయన చెప్పాడు. ఎవరాయన చెప్పింది? మన ప్రభువు చెప్పాడు. నిన్ను విడవను, ఎడబాయను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. యోహాను పత్రికలో. మిమ్మల్ని అనాథలుగా విడవను, యోహాను సువార్తలో. కానీ దేవుడు ఏ వ్యక్తిని వదిలిపెట్టాడు. అర్థమైందా? ఇంతకుముందు రోమీయులకు రాసిన పత్రిక మనం చదివాం. రోమా సామ్రాజ్యం ఆయనను సిలువ వేసింది. అదే రాజ్యం క్రైస్తవ దేశముగా మారిపోయింది. అర్థమైందా?
రోమా సామ్రాజ్యం ఆయనను సెలవు వేసింది. అదే రాజ్యం క్రైస్తవ దేశముగా మారిపోయింది. ఆ రాజ్యానికి అక్కడున్న విశ్వాసులకు రాస్తాడు పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక. రోమా 8వ అధ్యాయం మొదట వచ్చినమండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభువునందుంటే ఏ శిక్షా విధి లేదు. శిక్ష అంతా ఆయన భరించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మనకు కలిగిన నష్టమంతా కూడా ఆయన భరించాడు. మన యొక్క ఆ యొక్క రుణమంతా ఆయన చెల్లించాడు. రుణపత్రం కొట్టివేశాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడు. బిడలారా, మీరు దారి తప్పిన త్రోవలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని దర్శించాను. నా కృప మిమ్మల్ని ఆవరించింది. మిమ్మల్ని ఎడవను ఎడబాయను. నా రక్తము ద్వారా కొనబడిన బిడ్డలు మీరు నా పిల్లలు అని ప్రభు అభయం ఇచ్చి ఒక ఆశ్రయముగా ఉండి, ఒక దుర్గముగా ఉండి, ఆయన యథార్థమైన మార్గంలో నడుస్తూ వర్ధిల్లి నాకు సాక్షులై నా నామఘనత కొరకు భూమి మీద ఒక సాక్షులుగా ఉండండి బిడ్డ అని దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఒక రాజును మాదిరిగా ఇచ్చాడు ఉజ్జియా. ఆ రాజు దేవుని ఆశ్రయించాడు, తలంపది. అందుకే అతను వర్ధిల్లాడు, దేవుని మార్గంలో నడుస్తూ వచ్చాడు. ఎక్కడికి పోయినా విజయం కలిగింది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష విధించువాడు ప్రభు అయితే ప్రభు ప్రేమ నుండి తప్పించువాడెవడు? రోమీయులకు రాసిన 8వ అధ్యాయం, రోమా 8 33వ వచనమండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? ఇది కూడా తలంపే. విన్నారా? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఇదండి మన ప్రభు ప్రేమ. ఆయనను ఆశ్రయిస్తే ఇలాంటి ఆశీర్వాదం ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నా కొరకు నీ కొరకు కాపాడుతూనే ఉన్నాడు. ఇంకో మాట చెప్పాడు, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున క్వశ్చన్ మార్క్. చాలా విషయాలు క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, చాలా విషయాలు. కాబట్టి ప్రభు ఇంతగా భయమిచ్చి, ఇంతగా ఆశీర్వాదమనిచ్చి, ఇంతగా అవగాహన కలిగించి, సంఘములో చేర్చి, సమాజంలో మనకు ఒక ఆత్మీయమైన టైటిల్ ఇచ్చి, దేవుని బిడ్డలని అర్హత ఇచ్చి, పరలోక శ్వాసములో పాలిభాగస్తులని అర్హత ఇచ్చి, ఎంతగా మనలో ప్రేమించిన ప్రభువును మనం ఏం చేయాలంటే యథార్థంగా ఆరాధన చేయాలి. రియల్ వర్షిప్, యథార్థంగా ఆరాధన చేయాలి. ఉన్నది ఉన్నట్టు చేయాలి ఆరాధన, ఆత్మీయంగా చేయాలి ఆరాధన. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఆటోమేటిక్గా మనం వెంటాడుతుంది. రాంగ్ స్టెప్ వేస్తే అదే దేవుని ఉగ్రత గురవుతాం. ప్రభు మార్గానికి మనం ఆత్మీయంగా శిరసా వహించి, ప్రభు ఇచ్చిన వాగ్దానం, అతడు వర్ధిల్లాడు ప్రకృతి సంబంధంగా, మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకుంది. ఒక మాట చెప్పాలి, సౌటపులో చెప్పాను, ఈ లోకంలో దరిద్రులైన వారు పరలోకంలో వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఐశ్వర్యవంతులు. చౌటపలో చెప్పాను, గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మాట. లోకములో దరిద్రులుగా ఉండవచ్చు, కానీ రక్షణ విషయాల్లో పరలోకపు ఐశ్వర్యం వాళ్ళకు ఉంది. దేవుడిచ్చాడు, అది వాళ్ళకు నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఒక రాజు వర్ధిల్లొచ్చు, లోక సంబంధమైంది, కానీ ఇది పర సంబంధమైన ఆశీర్వాదం ప్రభు నుండి వచ్చింది. ఇలాంటి కృప వెంబడి కృప, ఆ కృపకు పాత్రులమైన మనం ఈనాడు సజీవ లెక్కల్లో ఉన్నాం. ఆ వాక్య వెలుగులో కొన్ని నిమిషాలు